నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. 5వ తేదీ ఫిబ్రవరి 2024 సోమవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి వారి ఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. దైవ చింతన పాటించడం మంచిది. తర్వాత మిథున రాశి. ఈ రాశి వారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాద గండాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తర్వాత కర్కాటక రాశి. ఈ రాశి వారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాల్లో మంచి లాభాలు సమకూరుతాయి. తర్వాత సింహరాశి. ఈ రాశి వారికి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్తుల నుంచి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారు దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణం ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. తర్వాత రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో లేని కారణంగా కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించడం మంచిది. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి ఉద్యోగస్తులకు ఉన్నత పదవుల యోగం ఉంది. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. తర్వాత మకర రాశి. ఈ రాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. తర్వాత రాశి మీనరాశి. ఈ రాశి వారికి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వాహన యోగం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.